జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఎన్నిక జరగనుండగా అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే 3 సార్లు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నుంచున్నారు. అతను గెలుపొందారు కూడా. ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించిన క్యాండిడేట్ ఇప్పుడు బై ఎలక్షన్స్ లో నిల్చున్నారు. అక్కడ పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంది, రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఇప్పుడు 4గోసారి కూడా అక్కడ జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరనుందా? ఏంటి డీటెయిల్స్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ 4 గంటలకు ప్రకటన విడుదలైంది. పూర్తిగా వచ్చే నెల 11న ఎన్నికలతో పాటు 14వ తేదీన పూర్తిగా ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఇందుకు సంబంధించి పూర్తిగా ఎన్నికల నిర్వహణలో భాగంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గతంలో మరణించినటువంటి నేపథ్యంలో 6 నెలల లోపు పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందుకు సన్నద్ధమైంది. ఎక్కడ పూర్తి స్థాయిలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా గతంలో జరిగినటువంటి కార్యక్రమాలకు అనుగుణంగానే ఈసారి ఎన్నికల నిర్వహణ కూడా జరగబోతుంది. జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ సంబంధించి వాళ్ళ సతీమణి ఎవరైతే సునీత ఉన్నారో తను కూడా పోటీ చేయబోతుంది. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున తనను గెలిపిస్తాము, ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు కూడా మాకు అందాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే ఈసారి గెలిపిస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా తమకు సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కూడా గెలిపిస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. ఇతర పార్టీల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ముందస్తుగానే మాగంటి సునీతను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే క్యాంపెయిన్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్కు ఏదైతే లోబడి పూర్తిగా ఎన్నికల నిర్వహణ కూడా చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎన్నికల కోడ్ అయితే అమలు కాబోతోంది. ఏదైతే ఈ నెల 13 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 21 వరకు నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేదీ. ఆ తర్వాత స్క్రూటినీ పరిశీలనతో పాటు అంతేకాకుండా ఉపసంహరణ తేదీలు కూడా ప్రకటించడం జరిగింది. పూర్తిగా వచ్చే నెల 11వ తేదీన ఎన్నిక ఉంటుంది. 14వ తేదీన ఇందుకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా గోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా ఎన్నికల అధికారి కూడా చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అటు ఎన్నికల ఎక్స్పెండిచర్ తో పాటు పూర్తిగా రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి బైండ్ ఓవర్ చేయబోతా ఉన్నారు. రాజకీయ ప్రకటనలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో నిలిపివేయాలంటూ కూడా జిల్లా ఎన్నికల అధికారి అయితే చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జిల్లా ఎన్నికల అధికారి కూడా చేపట్టినటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తా ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా ప్రచారాలు అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో జిల్లా సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ కమిటీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సమావేశాలు నిర్వహించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో పూర్తిగా ఎక్కడికక్కడ పేదల ఇండ్లు కూల్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి అంశంలో ఈసారి ఆ పార్టీని కూడా ఓడించాలంటూ మరొకసారి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఈసారి గెలిపించాలి, మరోసారి గెలిపించాలి, ఖచ్చితంగా గులాబీ జెండా ఇక్కడి నుంచే గమనశంకం పూరించాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అనేక ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ చేపడుతుంది. సింధూరా, అయితే కిరణ్, ఇప్పటికే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలు ఒకవైపు గుర్తు చేసుకుంటున్నారు. మేము ఖచ్చితంగా గులాబీ పార్టీ వైపే ఉంటామని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే మైనార్టీ ఓట్లు కీలకం. ఆల్మోస్ట్ 1,37,000 ఓట్లు మైనార్టీలు ఉన్నారు. మరి మైనార్టీ వాళ్ళ మద్దతు ఎవరికి ఉంది అంటే ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ సర్కార్ మీద గుర్రుగా ఉన్నారు, మమ్మల్ని నయవంచనకు గురి చేసింది రేవంత్ సర్కార్ అని చెప్పి. మరి మైనార్టీల మద్దతు ఎవరి వైపు ఉంది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఎందుకంటే మైనార్టీల ఓట్లు అనేది ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే బోరబండ నియోజకవర్గంతో పాటు జూబ్లీహిల్స్ యూసఫ్గూడలో కొంతమంది ముస్లిం ఓటర్లు కూడా అనేక మంది ఉన్నారు. ఎందుకంటే హైడ్రా పేరుతో ఈ 2 డివిజన్లలో కూడా చేపట్టినటువంటి విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. ఆ పేదల ఇండ్లు కూడా పెద్ద ఎత్తున కూల్చినటువంటి నేపథ్యంలో ఈసారి ససేమీరా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది లేదు. 2023 ఎన్నికల్లో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసామో ఇప్పుడు కూడా అదే రీతిలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసేది లేదంటూ కూడా ఖచ్చితంగా వాళ్ళు
ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూసఫ్గూడలో కావచ్చు, బోరబండలో పెద్ద ఎత్తున ఇండ్లు అనేది కూల్చారు. అందుకు సంబంధించి కూడా వాళ్ళంతా తమకు సంక్షేమ పథకాలు అందాయి, ఏ చిన్న సమస్య వచ్చినా మాగంటి గోపీనాథ్ దగ్గరకు వెళ్ళి మేమంతా కూడా ఆ సమస్యలు పరిష్కరించుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ముస్లిం ఓటర్ల మద్దతు ఉంటుందని కూడా మనకైతే ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.